చావా సినిమా చూసొచ్చిన పలువురు వ్యక్తులు బుర్హాన్పూర్లోని అసిర్గఢ్ కోట సమీపంలో తవ్వకాలు మొదలుపెట్టారు. స్థానికుల బృందం ఆ ప్రాంతంలో మొఘల్ కాలం నాటి బంగారం దాచారని నమ్మి నిధి వేట ప్రారంభించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వైరల్ వీడియోలో ఫ్లాష్ లైట్లు, తవ్వే పనిముట్లతో స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని బంగారాన్ని వెలికి తీయాలని ప్రయత్నించారు. రాత్రిపూట పెద్ద సంఖ్యలో జనం అక్కడికి చేరుకొని తవ్వుతూ ఉండడం ఆ వీడియోలో చూడవచ్చు. అయితే పోలీసులు రావడంతో స్థానికులు అక్కడి నుండి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అసిర్గఢ్ కోట చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం. ఇక్కడ బంగారాన్ని, నిధి నిక్షేపాలను దాచారని బలంగా నమ్ముతారు. ఛత్రపతి సంభాజీ మహారాజ్ను ఓడించిన తరువాత మరాఠా రాజుల వద్ద ఉన్న లెక్కలేనంత బంగారాన్ని అప్పటి మొఘల్ కింగ్ ఔరంగజేబ్ దోచుకున్నాడని, దాన్ని బుర్హాన్పూర్లో గల అసిర్గఢ్ కోటలో దాచిపెట్టారని అంటుంటారు. ఇటీవల చావా సినిమా చూసొచ్చాక మరోసారి వదంతులు వ్యాప్తించడంతో బంగారం కోసం స్థానికులు వేట మొదలుపెట్టారు. ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవిత కథతో హిందీలో తెరకెక్కిన చిత్రం చావా. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో వహించిన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తూ రికార్డులను బద్దలు కొడుతూ దూసుకెళ్తుంది. తాజాగా ఈ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేశారు. గీతా ఆర్ట్స్ సంస్థ చావాను తెలుగులో విడుదల చేసింది. విడుదలకు ముందు కొన్ని ముస్లిం సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేయడం దుమారం రేపాయి. చరిత్రను వక్రీకరించి చావాను తీశారని, ఈ సినిమా వల్ల మత ఘర్షణలు చోటు చేసుకుంటాయన్నారు. చావా ప్రదర్శనను నిలిపివేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అయినప్పటికీ చావా మార్చి 7న తెలుగులో విడుదలైంది. తొలి రోజున తెలుగులో చావా మంచి వసూళ్లను సాధించింది. దాదాపుగా 3 కోట్ల రూపాయలు ఓపెనింగ్స్ సాధించింది. ఇక హిందీలో రిలీజ్ అయిన నాటి నుంచి నేటి వరకు చావా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. తొలి వారంలో 220 కోట్ల రూపాయలు, రెండో వారంలో 182 కోట్ల రూపాయలను రాబట్టిన ఈ సినిమా మూడో వారంలో 87 కోట్ల రూపాయలను రాబట్టింది. చావా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 630 కోట్లకు పైగా వసూలు సాధించింది.